అబార్షన్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా? అండ్ కెన్ యూ హ్యావ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ? ఒకసారి అబార్షన్ అయిందంటే న్యాచురల్గా మళ్ళీ ఇంకోసారి ప్రెగ్నెన్సీ వస్తుందా? అండ్ డ్యూ టు అబార్షన్ ప్రాసెస్, ఈ అబార్షన్ ప్రాసెస్ వల్ల గర్భసంచికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఈ 3 కామన్ క్వశ్చన్స్ ఆస్డ్ బై మెనీ పేషెంట్స్ హూ హ్యాడ్ అన్ అబార్షన్ అనమాట. సో 1 by 1 క్వశ్చన్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అబార్షన్ తర్వాత ఇమ్మీడియట్గా మనం కన్సీవ్ చేయొచ్చా ఆర్ గ్యాప్ ఇవ్వాలా? సో అబార్షన్ అనేది మనం బేబీ అన్హెల్దీగా ఉన్నా, లేదా బేబీ అసలు ఫామ్ అవ్వకపోయినా, బేబీ ఫామ్ అయ్యి హార్ట్ బీట్ రాకపోయినా, సో ఇలాంటి కొన్ని కండిషన్స్కి మనం అబార్షన్ చేస్తాము. లేదా కొంతమందికి ఆటోమేటిక్గానే బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయి అబార్షన్స్ అవుతాయి, ఇన్ఎవిటబుల్ అబార్షన్స్. సో ఇఫ్ ద ఉమెన్ ఈజ్ రెడీ సైకలాజికలీ అండ్ ఎమోషనలీ, ఇమ్మీడియట్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు గెట్ అ న్యాచురల్ పీరియడ్. అబార్షన్ ప్రాసెస్లోనే చాలా వరకు బ్లీడింగ్ అవుతుంది కాబట్టి కొంచెం ఐరన్, కాల్షియము, తర్వాత ఈ టూ మచ్ బ్లీడింగ్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్, అంటే ఎక్స్పోజర్ టు వెజైనా బాగా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. సో యాంటీబయాటిక్ కోర్సు ఇవన్నీ ప్రాపర్గా తను తీసుకున్నారు అండ్ అది కంప్లీట్గా క్లియర్ అయిపోయింది అనుకోండి, ద ప్రెగ్నెన్సీ ఇఫ్ నో టిష్యూ ఇస్ లెఫ్ట్, కొద్దిగా లోపల మిగిలిపోవటము, సమ్ పార్ట్స్ ఆర్ అబార్టెడ్ అండ్ సమ్ పార్ట్స్ స్టిల్ రిమైన్ ఇన్సైడ్ ది యూట్రస్, ఇట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ మనం ప్లాన్ చేయం. బికాస్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద యూట్రస్ టు ఎక్స్పెల్ ఆల్ ద ప్రోడక్ట్స్, అన్ని ప్రోడక్ట్స్ కంప్లీట్గా బయటికి రావాలి. సో కొంతమందికి టాబ్లెట్స్తో మొత్తం క్లియర్ అయిపోతుందండి, విత్ ఎంటీపీ పిల్స్ అంటారు, దీంతో కంప్లీట్లీ క్లియర్ అయిపోతుంది. బట్ ఫ్యూ పీపుల్ మే రిక్వైర్ క్లీనింగ్. కొంతమందికి మంచిగా క్లీన్ అవ్వట్లేదు అంటే క్లీన్ చేసుకోవచ్చు. సో వన్స్ యూ మేక్ ష్యూర్ యూట్రస్లో ఏమీ లేదు, అన్ని పార్ట్స్ కంప్లీట్గా పోయాయి అని అయినాకనే యూ హ్యావ్ టు సెండ్ ద పేషెంట్. సో దాని తర్వాత షీ హ్యాస్ టు గెట్ వన్ న్యాచురల్ పీరియడ్, ఒక న్యాచురల్ మెన్స్ట్రువల్ సైకిల్ రావాలి. ఆ మెన్స్ట్రువల్ సైకిల్లో ఇఫ్ షీఈ్ రెడీ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. క్లినికల్గా సంబంధించిన అన్ని మీరు చెక్ చేసుకోవాలి. ఆర్ ద ఎగ్ నంబర్స్ గుడ్, ఎగ్ సైజెస్ గుడ్, షీఈ్ ఎమోషనలీ గుడ్, తనకు బ్లీడింగ్ అయింది కాబట్టి తన హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎందుకు అబార్ట్ అయింది ప్రీవియస్లీ, దానికి సంబంధించిన కొన్ని థైరాయిడ్, ప్రొలాక్టిన్, షుగర్ టెస్ట్లు, ఇంకేమన్నా అవసరమైతే ఆ టెస్ట్లు చేసి ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ప్లాన్ చేయడం బెటర్. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు గివ్ వన్ మోర్ అబార్షన్ టు ద పేషెంట్. అవర్ టార్గెట్ ఈజ్ అ హెల్దీ లైవ్ బేబీ టు ద patient or couples who come to us. So this is one thing which you have to evaluate. Next వచ్చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా? అఫ్ కోర్స్ మీకు ఫస్ట్ టైం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే యూ హ్యావ్ ఎవ్రీ ఛాన్స్ దట్ మళ్ళీ మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. జస్ట్ అబార్షన్ అయినందుకు యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ IVF నెక్స్ట్ టైమ్ ఆర్ IUI అట్లా ఏం లేదు. కాకపోతే ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద గ్యామెట్స్, అంటే మేల్ స్పర్మ్లో కానీ ఎగ్ క్వాలిటీలో ఇట్లాంటివి వాటి వల్ల అబార్ట్ అయిందనుకోండి, దీనికోసం మనము మేబీ గ్యామెట్స్ మార్చడం కోసం ఏమన్నా IVF చేసుకోవాల్సి వస్తే చేసుకోవచ్చు. దట్స్ వన్ థింగ్. అండ్ గర్భసంచికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అబార్షన్ అవుతే? గర్భసంచికి చాలా వరకు ప్రాబ్లం అవ్వదు ఇఫ్ యూ గెట్ ద అబార్షన్ అట్ అ ప్రాపర్ మంచి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర, రిజిస్టర్డ్ క్లినిక్లో మీరు అబార్షన్ చేయించుకున్నారు అంటే అండర్ సూపర్విజన్ చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద యూట్రస్ బికాస్ యూట్రస్ ఇస్ ద ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఇది డ్యామేజ్ అయ్యే అంత గట్టిగా కూడా క్లీన్ చేయకూడదు అనమాట. చాలా మంది రిమోట్ పీపుల్ క్వాక్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కొంతమంది పెళ్ళి అవ్వక ముందే కన్సీవ్ అయిపోతారు. సో వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా భయపడతారు. సో వీళ్ళు ఉన్న లోకల్ వాళ్ళతో చేంజ్ చేసుకుంటారు. వాళ్ళు బాగా గట్టిగా క్యూరేట్ చేస్తారు అనమాట. సో ఇలా క్యూరేట్ చేసినప్పుడు ఈ ఎండోమెట్రియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ బేబీ అటాచ్ అవ్వడానికి, బేబీస్ బెడ్ అనమాట. సో దీన్ని బాగా స్క్రాచ్ చేశారనుకోండి, పర్మనెంట్గా ఎండోమెట్రియం డ్యామేజ్ అవ్వచ్చు. దాని తర్వాత ప్రెగ్నెన్సీకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అండ్ రిపీటెడ్ హ్యాబిచువల్ అబార్షన్స్, అంటే సేఫ్టీ వాడకుండా ఊరికేనే కన్సీవ్ అయిపోయి పిల్ల వేసుకుంటే అయిపోతుందిలే, మనం అన్వాంటెడ్ అది ఇది అని అనుకుంటారు. ఇలాంటివి కూడా ఫ్రీక్వెంట్గా చేస్తే హార్మోన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయ్యి ఇంబ్యాలెన్స్ అయ్యి కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఓవ్యులేషన్ మీద ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఇవి మాత్రం టేక్ కేర్ చేసుకోండి. బట్ ఇమీడియట్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ మంత్ మీరు హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.